ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎట్టు చూసినా హుక్కా పాట్సే కనిపిస్తూ ఉన్నాయి. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మద్యం, డ్రగ్స్ తో పాటు తరచుగా హుక్కా బాటిల్ జరుగుతున్నట్టు ఆనవాళ్లను గుర్తించారు. అక్కడ సిట్యుయేషన్ గురించి మా కరెస్పాండెంట్ శ్రవణ్ రిపోర్ట్ చేస్తారు. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. పలు అంశాల్లో పలుసార్లు వివాదాల్లో ఈ ఫామ్ హౌస్ నిలిచిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ ఫామ్ హౌస్ను సీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నాము. ఇది పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన కారు TS12 EZ0999 ఈ నెంబర్తో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి కార్గా చెప్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి రెగ్యులర్గా ఇదే కార్లో తిరుగుతూ ఉంటాడని చెప్తున్నారు. ఇది NN ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్స్ పేరుతోని ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కార్లో రెగ్యులర్గా పార్టీలు జరుగుతుంటాయి. ఇదే కార్లో పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడికి వస్తుంటాడు. అయితే ఇక్కడ డ్రగ్స్ పార్టీలు, మందు పార్టీలతో పాటు హుక్కా పార్టీలు కూడా రెగ్యులర్గా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డిగా కార్గా చెప్తున్న ఈ కార్లో ప్రస్తుతం హుక్కా పాట్ లోపల ఉంది. సో లోపల ఉన్న విజువల్స్ని సరిగా చూపించలేని కారణంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. ఇదే కార్లో పైలట్ రోహిత్ రెడ్డి కార్ దీంట్లో హుక్కా పాట్ ఉన్నట్టుగా ఇక్కడ వెనకాల ఇక్కడ హుక్కా పాట్ ఉన్నట్టుగా ఇక్కడి నుంచి అయితే తెలుస్తుంది. కెమెరాలో అది చూపించలేని సిచ్యువేషన్, కానీ లోపల హుక్కా పాట్ ఉంది. దాంతోపాటుగా కూడా మిగతా ఉన్నాయి. ఇక్కడ హుక్కా పాట్ 1-2 కాదు 5-6 హుక్కా పాట్లు టీవీ9 గుర్తించింది. ప్రస్తుతం ఈ కార్లో ఒకటి ఉంది. దాంతోపాటుగా పార్టీ జరిగిన స్పాట్లో ఒక హుక్కా పాట్ ఉంది. ఉదయం ఎప్పుడైతే వచ్చామో ఎదురుగా ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఒక హుక్కా పాట్, దాదాపు ఇగో హుక్కా పాట్కి సంబంధించిన బాటిల్ బాక్స్ అక్కడే కనిపిస్తుంది. హుక్కా పాట్కి సంబంధించిన ఇదే బాక్స్ చూశారు కదా, ఇది కూడా హుక్కా పాట్, PIA హుక్కా పాట్. హుక్కా పాట్లు చాలా ఆ కార్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. పార్టీ ఎక్కడైతే జరిగిందో ఆ స్పాట్లో అక్కడ పోలీసులు లైట్ చేసినప్పుడు మద్యం, మందు, కొకేన్తో పాటు హుక్కా పాట్ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వెంటనే పోలీసులు డ్రగ్ టెస్ట్ కిట్లతోని టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేసిన సందర్భంలో వాళ్ళకి సంబంధించిన అన్ని శాంపిల్స్ని ర్యాపిడ్ కిట్లతో టెస్టులు చేయడం జరిగింది. చూడొచ్చు అక్కడ ర్యాపిడ్ టెస్ట్ కిట్కి సంబంధించిన బాక్స్ అక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. దాంతోపాటుగా కూడా మిగిలిన ఎవరైతే ఉన్నారో 10 మంది వాళ్ళకి సంబంధించిన టెస్ట్ కిట్లు కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనము చూస్తున్నాం. వీటి మీద చాలా క్లియర్గా వాళ్ళ పేర్లు కూడా కనిపిస్తున్నాయి. M రమేష్, విజయ్ కృష్ణన్, వి శ్రవణ్ కుమార్, శరత్, సరయు రెడ్డి. యాక్చువల్లీ అమ్మాయి పేరు ప్రియాంక రెడ్డి, కానీ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది సరయు రెడ్డి అనేప్పుడు సరయు రెడ్డి అనే పేరుతో రాసింది. పుట్ట మల్లేష్, ఇదే ఏలూరుకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన డ్రగ్ టెస్ట్కి సంబంధించిన ఇందులోనే పాజిటివ్ వచ్చింది. అండ్ ఇందులో చూడవచ్చు ఇక్కడ కూడా పాజిటివ్ వచ్చింది. ఇక్కడ కింద చూస్తే కుమార్, ఇక్కడ కౌశిక్ అనే పేరు కూడా కనిపిస్తుంది. కౌశిక్ కనిపిస్తుంది. రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, ఇతను వచ్చేసి తరుణ్గా పిలుస్తుంది. ఈయన రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి. నమిత్ మిశ్రా, ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి, కాల్పులు జరిపిన వ్యక్తిగా అతను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా డ్రగ్ టెస్ట్ కిట్లు కూడా చూశారు. వీటిని ఆధారంగానే మొదట 5గురిని నిందితులుగా గుర్తించారు. ఆ తర్వాత వెంటనే బ్లడ్ శాంపిల్స్, ఎందుకంటే తెలంగాణ యాక్ట్ ప్రకారము, దాంతోపాటుగా తెలంగాణ యాక్ట్ ప్రకారము వీళ్ళని అరెస్టు ర్యాపిడ్ టెస్ట్లో కిట్లో టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ శాంపిల్స్తో టెస్ట్ చేసి వాటి ఆధారంగానే నిర్ధారణకు వస్తారు. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అని పడితే అందరికీ టెస్టులు చేసిన అనంతరం బ్లడ్ శాంపిల్స్తో వాళ్ళు టెస్టులు నిర్వహించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మరికొద్దిసేపట్లో RDO అధికారులు ఇక్కడికి వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు అనే ఒక ఇన్ఫర్మేషన్తో ఇక్కడ స్థానికంగా కూడా కొంత అలర్ట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ అంజితో, 7 TV9 హైదరాబాద్.